హాయ్ అందరికీ. ఇవాళ సండే కావడంతో లహన్వికి ఏమో డ్యాన్స్ క్లాస్ కూడా లేదు. సండే సాటర్డే 2 డేస్ హాలిడేస్. అందుట్లో సండే కదా, మా వారు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు. ఇంకా సాయంత్రం అయింది. లహన్వికి ఏటో ఒక దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, ఇంట్లో ఉండబుద్ధి కాదు. ఎక్కడికి వెళ్దాం అనుకునే లోపే ఆయన ఫోన్కి మెసేజ్ అయితే వచ్చింది. ఒక షాపింగ్ మాల్లో అయితే ఆఫర్ పడింది అనేసి. ఎలాగో లహన్వి బర్త్డే కూడా దగ్గర పడుతుంది కదా, లహన్వికి కొన్ని డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి అయితే బయలుదేరినాం. లహన్వి అయితే ఫుల్ ఖుషి అవుతుంది ఇప్పుడు ఆటో ఎక్కినా కూడా. అందుట్లో స్పెట్స్ పెట్టుకొని చిన్న మన్న పోజులు కాదు లహన్వివి. ఇంకో ఇక్కడ నుంచి అయితే మాకు చాలా దూరంలోనే ఉంది షాపింగ్ మాల్. వేరే దగ్గరికి వెళ్ళాం కాబట్టి దాదాపు ఒక 30-40 మినిట్స్ వరకు అయితే లహన్వి ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా షాపింగ్ మాల్కి ఒకటి కొందాం అనేసి వెళ్తాం, కానీ మనం ఇంకొకటి కొంటాం. యాక్చువల్గా అయితే లహన్వికి ఒక్కదానికి బట్టలు అనుకొని అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎవరికైనా బట్టలు కానీ, ఏవైనా గోల్డ్ కానీ, ఇంటి సామాన్ కానీ ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో ఒకటి అనుకుంటాం, అక్కడికి వెళ్ళేసరికి ఇంకొకటి కొంటుంటాం. సేమ్ నా పరిస్థితి కూడా అలానే అయింది. ఇక్కడ ట్రెండ్స్కి వచ్చాము. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాక అన్ని బట్టలు అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా లహన్వి బట్టలతో పాటు నేను కూడా కొన్ని షాపింగ్ చేసుకున్నా. ఇవేమో మా సార్వి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మా సార్వి. ఇంకా లహన్వి వచ్చేసి ఇవి లహన్వివే చాలా వరకు చాలా ప్రైస్ పడ్డాయి అన్నట్లు. కాస్ట్లీవి సెలెక్ట్ చేసుకున్నది అన్నట్టు. మేడమే సెలెక్ట్ చేసింది ఈసారి. ఎప్పుడైనా మేము చూసేవాళ్ళం కానీ ఈసారి తనే అడిగి మరీ తీసుకుంది. ఫైనల్గా బట్టల షాపింగ్ అయితే అయిపోయింది. ఈ లాస్ట్ ఫ్రాక్ కనిపిస్తుంది కదా, అదైతే చాలా సూపర్గా ఉంది. లహన్వికి ట్రయల్ చేసినప్పుడు అదిరిపోయింది.